నమస్తే అందరికీ. ఏంటి సంగతులు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'దివయారి టెల్స్'. దిస్ ఈజ్ వైషు. గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేయనీకొచ్చినా. మార్నింగ్ 7 అవుతుంది. 7-10:30 బ్రేక్‌ఫాస్ట్ టైం. అప్పుడప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఎవరు లేరు ఇక్కడ. అసలు నేనైతే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చూసి షాక్ అయినా. అసలు ఎన్ని వెరైటీస్ అబ్బబ్బా! నాకైతే ఏం తినాలో గూడా అర్థం గాలేదు. అన్ని వెరైటీస్ ఉన్నాయి వెజిటేరియన్‌లో. మొత్తం ప్యూర్ వెజ్. బ్రేక్‌ఫాస్ట్‌లో వెజిటేరియన్‌లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని అనిపిచ్చింది. ఇక్కడ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్ని వెరైటీస్ ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్ ఉంటది. ఇప్పుడు నార్త్ ఇండియన్ వాళ్ళేంటి పూరి చోలే, పరాటా ఇవన్నీ తింటారు. ఇంకా మనమేం తింటాము సౌత్ ఇండియన్ ఇడ్లీ, దోస, వడ, సాంబార్, చట్నీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒక సైడ్ మొత్తం సౌత్ ఇండియన్, ఒక సైడ్ మొత్తం నార్త్ ఇండియన్ మంచిగా పెట్టినారు. ఇక్కడ మిల్క్‌లోకి చాకోస్, కార్న్‌ఫ్లెక్స్ అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇంకా యోగర్ట్స్‌లో అయితే మ్యాంగో అండ్ స్ట్రాబెర్రీ యోగర్ట్ అయితే నాకు ఫుల్ నచ్చింది. ఇక్కడ శాండ్‌విచెస్‌లో కూడా వెరైటీస్ అసలు పపాయ శాండ్‌విచ్, చాక్లేట్ శాండ్‌విచ్ అలాంటి శాండ్‌విచెస్ అయితే నేను ఇప్పటివరకు తినలేదు. ఇంకా ఈ కేక్స్, కప్ కేక్స్, డోనట్స్ ఇవన్నీ ఎగ్‌లెస్ అయినా టేస్టీగా ఉండే. సో, ఇప్పుడు డే 2 ఎక్కడికెళ్తున్నా అంటే త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. అది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్‌ఫుల్ జ్యోతిర్లింగం. ఇంకా షిరిడి నుంచి త్రయంబకేశ్వర్‌కయితే 3 అవర్స్ జర్నీ. ఇంకా మళ్ళా అక్కడికెళ్ళినాక వ్లాగ్ స్టార్ట్ చేస్తా. వచ్చేసినాం ఫైనల్లీ త్రయంబకేశ్వర్‌కి. త్రయంబకేశ్వర్ అనేది మహారాష్ట్రలో నాసిక్ దగ్గర ఉంది. ఇంకా ఇక్కడ నుంచి కార్స్ అయితే అలౌ చెయ్యరంట. ఇంకా అక్కడి నుంచి ఆటోలో ఎళ్ళినాం. ఇక్కడి నుంచయితే లోపలికెళ్ళాలి దర్శనంకి. ఇక్కడ బయట అందరూ ఇట్లా బొట్టులు పెడతారు. మేము గూడా పెట్టిపిచ్చుకున్నాం. నేను గూడా పెట్టిపిచ్చుకున్నా. నాకిష్టం ఇలా బొట్టు పెట్టిపిచ్చుకోవడం. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది బొట్టు. అసలు ఫేస్‌లో ఆ గ్లో చూడండి బొట్టు పెట్టినాక. అయినా ఒక్కొక్క జ్యోతిర్లింగం దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీగా ఉంటది బొట్టు. మేమైతే ₹200 టికెట్ కొనుక్కున్నాము. అది నార్మల్ లైన్ కంటే ఈ లైన్ క్రౌడ్ తక్కువుంటది. జ్యోతిర్లింగాల దగ్గర ఎప్పుడు క్రౌడ్ ఉంటది. ఇంకా మేమెళ్ళింది గూడా ఉగాది టైంకి కాబట్టి ఇంకా క్రౌడ్ ఎక్కువుండే. టెంపుల్‌కి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందనమాట. చాలా యుగాల ముందు గౌతమ మహర్షి అనే ఋషి తన భార్య అహల్యతో బ్రహ్మగిరి పర్వతం దగ్గర తపస్సు చేస్తూ ఉండేవారు. ఆ ప్రదేశంలో చాలా కరువు వచ్చింది. అప్పుడు గౌతమ మహర్షి తన తపస్సు బలంతో వరుణ దేవుణ్ణి ప్రార్థిస్తాడు. వరుణ దేవుడు సంతోషించి మీరు ఒక కుండం క్రియేట్ చేయండి. నేను అక్కడ ఎప్పుడు నీళ్ళు ఉండేలా చేస్తాను అని చెప్తాడు. అలా ఆ ప్రదేశంలో నీళ్ళు వచ్చాయి. అందరూ ఋషులు అక్కడికి వచ్చారు. గౌతమ మహర్షి చాలా మంచి మనసుతో అందరికీ సహాయం చేసేవాడు. కానీ కొంతమందికి ఋషులకి అసూయ ఉండేది గౌతమ మహర్షి మీద. అప్పుడు ఋషులందరూ కలిసి గణేశుని గురించి తపస్సు చేయగా గణేశుడు ప్రత్యక్షమై వరంగా ఏం కావాలి కోరుకో అన్నారు. వాళ్ళు గౌతమ మహర్షి దగ్గర ఒక గోవు చనిపోయేటట్లుగా చేయమని అడుగుతారు. గణేశుడు అది పాపం అని చెప్పినా కూడా వీళ్ళు మాట వినకుండా అదే వరం కావాలి అని పట్టుపడతారు. దానితో ఇంకా ఏమి చేయలేని స్థితిలో గణేశుడు వరం ప్రసాదిస్తాడు. వాళ్ళు ఒక మాయా గోవుని క్రియేట్ చేసి గౌతమ మహర్షి పొలంలో పంపించారు. గౌతమ మహర్షి దానిని బయటికి పంపించడానికి ట్రై చేస్తుండగా ఆ గోవు చనిపోయింది. ఇది చూసి అందరు ఋషులు మీరు గో హత్య చేశారు, ఇది పెద్ద పాపం అని అన్నారు. గౌతమ మహర్షి చాలా బాధపడిండు. పాపం పోవడానికి ఏం చేయాలి అని వాళ్ళని అడిగిండు. మీరు గంగాదేవిని ఇక్కడికి తీసుకొని రండి అని చెప్పిండ్రు. గౌతమ మహర్షి అప్పుడు శివుడికి గట్టిగా తపస్సు చేశాడు. అప్పుడు పరమశివుడు బ్రహ్మ, విష్ణు, ఆది పరాశక్తులతో కలిసి ప్రత్యక్షమవుతాడు. శివుడు అప్పుడు ఏం వరం కావాలి అని అడిగితే గంగాని పంపమని కోరుతాడు. అప్పుడు మహాశివుడు తన జటాయువుని విసిరితే అది వెళ్ళి బ్రహ్మగిరి పర్వతంలో పడక గంగా నది అక్కడికెళ్ళి ప్రవహిస్తూ కిందికి వస్తుంది. దానినే గోదావరి అని పేరుతో పిలుస్తారు. త్రయంబకేశ్వర్ టెంపుల్లో ఉన్న లింగం నార్మల్‌గా పెద్ద లింగం కాదు. అది ఒక చిన్న పిట్ లాగా ఉంటుంది. ఆ పిట్‌లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురుంటారు. అందుకే త్రయంబకం అని పేరు వచ్చింది. ఇంకా ఈ లింగం కింద నుంచి గోదావరి నీళ్ళు స్లోగా వస్తూ ఉంటాయి. టెంపుల్ లోపల శివుడి ముందు మేము పూజ చేయించుకున్నాం. పూజ చేస్తున్నప్పుడు చాలా పీస్‌ఫుల్‌గా పాజిటివ్ వైబ్స్ ఉండే. లోపలైతే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటది. కొన్ని జ్యోతిర్లింగాల దగ్గర స్పర్శ దర్శనం అలౌడ్ ఉంటుంది. కానీ ఇక్కడ త్రయంబకేశ్వర్‌లో అయితే అలౌడ్ లేదు.
ఇది అండి స్టోరీ. ఓం నమ శివాయ. బయటికొచ్చిన వెంటనే జామకాయలు కనిపించినాం. ఇంకా అది తినుకుంటా కూర్చున్నాం. మా అక్క వాళ్ళైతే ఇక్కడ రుద్రాక్ష మాలలు కొన్నారు. ఇప్పుడు లంచ్ చేసుకోనికి వెళ్తున్నాము. ఈ హోటల్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్ అంట నాసిక్లో. ఇదే ఆ రెస్టారెంట్ ఆపల్గావ్. ఇక్కడ పురన్ పోలి ఇంకా ఆమ్రస్ ఇవన్నీ ఫుల్ స్పెషల్ అంట. ఇది చూడండి ఎంత యూనిక్గా ఉంది, మ్యాంగో అట్లా పెట్టడము. సో చెప్పులైతే బయట వదిలిపోవాలి. లోపలైతే ఇట్లా ఎంత మంచిగా ఉంది, కింద కూర్చొని తింటే వాళ్ళన్నీ ప్రతి డిష్ వండిస్తూ ఉంటారు. ఆమ్రాస్ అయితే ఫుల్ టేస్టీగా ఉండే. ఇంకా ఇది పురన్ పోలి, దాని మీద మంచిగా నెయ్యి వేసి ఇస్తాడు. అసలు ఎంత టేస్టీ ఉండే. ప్రతి ఐటమ్, ఒక్క ఐటమ్ కాదు, ఎవ్రీ ఐటమ్ ప్లేట్లో అన్నీ బాగున్నాయి టేస్ట్ అయితే. నాకైతే మళ్ళీ అక్కడికి వెళ్ళి తినాలనిపిస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ నాసిక్ వెళ్తే పక్కా ఈ రెస్టారెంట్కి మాత్రం వస్తా, ఎందుకంటే ఫుడ్ ప్రతిదీ అంత బాగుండే. ఇప్పుడు మహారాష్ట్రలో నాసిక్ దగ్గర వాణి అని ప్లేస్లో ఒక చాలా పవర్ఫుల్ అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారి పేరు సప్తశృంగి అమ్మవారు. అంటే సప్త అంటే 7, శృంగి అంటే కొండలు. 7 కొండల మీద వెళ్ళి నివసించింది అమ్మవారు. నాసిక్ నుంచి ఇక్కడ అమ్మవారి దగ్గర రానికి 3 అవర్స్ పట్టింది మాకు. అమ్మవారి దగ్గరికి వెళ్ళే రోడ్ అయితే మస్తు ఉంటుంది. నాకైతే తిరుపతి, సింహాచలం ఇవన్నీ వెళ్ళే రస్తా లాగానే అనిపించింది. సిగ్నల్స్ అయితే అస్సలు ఉండవు ఇక్కడ. రీచ్ అయిన వెంటనే స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాం, 100 రూపీస్. ఇంకా రోప్ వే టికెట్స్ కూడా తీసుకున్నాం. 2 ఆప్షన్స్ ఉంటాయి అమ్మవారి దగ్గరికి వెళ్ళనీకి. మీరు స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు, లేకపోతే రోప్ వే కూడా ప్రిఫర్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ రోప్ వేనే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే స్టెప్స్ 500+ స్టెప్స్ ఉంటాయి అప్రాక్స్గా. ఇప్పుడు ఈ అమ్మవారి స్టోరీని తెలుసుకుందాం. చాలా కాలం ముందు మహిషాసుర అనే రాక్షసుడు దేవతలను చాలా ఇబ్బంది పెట్టేవాడు. అప్పుడు అందరూ కలిసి దుర్గాదేవిని ప్రార్థిస్తారు. అప్పుడు దుర్గాదేవి పవర్ఫుల్ రూపంలో సప్తశృంగి హిల్స్లో ప్రత్యక్షం అవుతుంది. ఈ అమ్మవారికి 18 చేతులు ఉంటాయి. ప్రతి చేతిలో ఒక వెపన్ ఉంటుంది. అమ్మవారు రాక్షసునితో పెద్ద యుద్ధం చేసి ఫైనల్లీ ఆ రాక్షసుని చంపింది. ఆ తర్వాత దేవతలు అందరూ సంతోషించి మీరు ఇక్కడే ఉండి భక్తులని రక్షించాలి అని కోరుకుంటారు. అప్పటి నుంచి అమ్మవారు సప్తశృంగి హిల్స్ లో పర్మనెంట్ గా నిలిచింది. చూసాను మనసుతో నిన్నే, ఏ కన్ను చూడని ముఖమే. జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా ఈ అమ్మవారిని చూడడానికి రావాల్సిందే. అసలు 2 కళ్ళు సరిపోవు, అమ్మవారు అంత అందంగా ఉంటారు. దర్శనం చేసుకొని బయటికి వచ్చినాము. మళ్ళా ఎగ్జిట్లో కూడా మేము రోప్ వేలోనే వెళ్ళినాము. రోప్ వేలో అయితే మనం 1 మినిట్ లోపు వెళ్ళిపోతాం కిందికి, అంత స్పీడ్గా వెళ్ళిపోతాము. రోప్ వేలో కూర్చొని మొత్తం సీనరీ మంచిగా కనిపిస్తుంది. ఇంకా అమ్మవారి టెంపుల్ కూడా కొండ మీద క్లియర్గా కనిపిస్తుంది. చాలా మీదిగానే ఉంటుంది టెంపుల్. దర్శనం అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది, కానీ అమ్మవారిని అయితే అసలు మర్చిపోలేకపోతున్నా. ఇంకా అక్కడికి వెళ్ళి షిర్డీకి స్టార్ట్ అయినాం. మేమైతే ఇక్కడ డాన్స్ చేస్తుంటే మా చిన్నక్క పడుకుంది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇంకా తర్వాత మేము ఉడిపి ఎక్స్ప్రెస్ లో డిన్నర్ చేసినాము. ఇక్కడైతే ఫుడ్ అయితే సూపర్ ఉంది టేస్ట్. ఇది ఎగ్జాక్ట్లీ షిర్డీ టెంపుల్ ఆపోజిటే ఉంటుంది. ఇంకా ఫుల్ టైర్డ్ అయినాం, ఇంకా వెళ్ళి ఇంకా రూమ్ లో పోయి పడుకున్నాం. గుడ్ మార్నింగ్ అందరికి. సో ఇవాళ మళ్ళీ రొటీన్ సేమ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చినాము. ఇంకా ఇవాళ అయితే చెక్అవుట్ చేసేస్తున్నాం రూమ్. సో ఇదైతే డే 3, మేము రిటర్న్ అయ్యే రోజు. ఇంకా ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాము. ఇంకా రూమ్ చెక్అవుట్ చేసి లోకల్లా 2-3 టెంపుల్స్ చూసుకొని ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. మాకు వీలైనవి ఎక్స్ప్లోర్ చేస్తాం షిర్డీలో. ఈ ప్లేస్ని గురుస్థాన్ అని అంటారు. ఈ చెట్టు చాలా ఓల్డ్ ట్రీ. ఇక్కడ సాయిబాబా వచ్చి ధ్యానం చేసేవారంట. ఇంకా ఇది వేప చెట్టు. ఈ గుడి పేరు శ్రీ పంచముఖి విష్ణు గణపతి టెంపుల్. ఇందులో పంతులందరూ మన తెలుగు వాళ్ళే ఉంటారు.
గణేశునికి 5 ఫేసెస్ ఉంటాయి. అందుకే పంచముఖి గణపతి అని పిలుస్తారు. రైట్ హ్యాండ్ మీద ఏమో సుదర్శన్ చక్ర ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ లక్ష్మీ అమ్మవారు ల్యాబ్ మీద కూర్చొని ఉంటుంది. ఈ 5 ముఖాలు పంచభూతాలని రిప్రజెంట్ చేస్తాయి. అగ్ని, జలం, వాయు, ఆకాశం ఇంకా భూమి. షిర్డీలో కందోబా మందిర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఎందుకంటే సాయిబాబా ఫస్ట్ టైం షిర్డీకి వచ్చినప్పుడు ఇదే టెంపుల్లో దిగిండ్రు. అక్కడ ఆ టెంపుల్లో పూజారి బాబాని చూసి ఆవో సాయి అని పిలిచారంట. అప్పటి నుంచి సాయిబాబా అని పేరు వచ్చింది. అక్కడ మధ్యలో ఉన్న ఆయననే ఆ పూజారి. ఆ తర్వాత హనుమాన్ టెంపుల్కి వచ్చినాము. హనుమంతుని గుడి పక్కన చెవాడి ఉండే. చెవాడి అంటే అప్పట్లో కోర్ట్ అంట. అక్కడ బాబా వచ్చి అందరికీ న్యాయం చేసేవారంట. మా ఫ్లైట్ 4:30కి ఉండే. ఇంకా టెంపుల్స్ దర్శనం అయినాక లంచ్ చేసుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయినాం. షిర్డీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము. షిర్డీ ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్న ఎయిర్పోర్ట్. ఓన్లీ కొన్ని ఫ్లైట్స్ వెళ్తాయి అక్కడ నుంచి. సో మన ట్రిప్ ఫైనలీ కంప్లీట్ అయింది. మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ది వయ్యారి టేల్స్. మళ్ళా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్.